వైఎస్ జగన్ రెడ్డి అరాచక పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని, దీనికి ప్రజలు ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, జగన్ రెడ్డి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకుంటున్నారని కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనతోనే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కాల్వ శ్రీనివాస్ సూచించారు. తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ అవసరం చాలా ఉంది. మనం 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నాం. అంతా అరాచకము, విధ్వంసం తప్ప మరొకటి లేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బతికేదానికి అవకాశమే లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 630 రూపాయలుండే సిలిండరు ఈ రోజు 1150-1200 రూపాయలు అయింది. అట్లాగే మళ్ళా సరుకుల ధరలు ఏవైతే మనం బియ్యం గాని, మిరపకాయలు గాని, ఉప్పు గాని, చింతపండు గాని, లేదా మంచి నూనె గాని, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. మనం 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎట్లా వస్తాంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీరు ఊహించుకోవచ్చు. ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకు తెలియనివి కాదు, గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎవరి పరిపాలన పేదలకు అనుకూలంగా ఉండింది, ఎవరి పరిపాలన ఈరోజు పేదలకు వ్యతిరేకంగా ఉంది అనేది మీరు గమనంలోకి తీసుకోవాలి. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకుంటా ఉన్నాడు ప్రజల నుంచి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు బాగుపడింది లేదు. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన రావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేయాలి. సైకిల్ వస్తేనే సామాన్యునికి న్యాయం జరిగేది, సైకిల్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందేది, సైకిల్ వస్తేనే రాయదుర్గం బాగుపడేది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, రాష్ట్రమంతా కూడా తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా, మళ్ళా ఇటువైపు తిరిగి చూడనంత ఘోరంగా ఓడించాలా అనే ఉద్దేశంతో ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోరాటం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ 2 పార్టీల కూటమిని మీరందరూ ఆశీర్వదించాలని, తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తుపైన ఓట్లేసి అఖండమైన మెజార్టీని చేకూర్చి మంచి పరిపాలన తెచ్చుకోవడానికి మీరందరూ ముందుకు రావాలని మిమ్మల్ని నేను